పర్లేదు పర్లేదు, నువ్వు మరీ డల్ అయిపోయావు. క్లియర్. మంది కాదు, అందరిది సమిష్టి బాధ్యత. నెక్స్ట్ జూన్ వరకు కంప్లీట్ చేయాలి. కృష్ణమోహన్ ఏంటా జూన్కి అయిపోతుందా? నెక్స్ట్ జూన్ నుంచి సార్ ప్రెషర్ చేస్తారు సార్. మీరు 24 months ఉన్న పెద్ద ఒప్పుకోరు, యూ హావ్ టు కంప్లీట్ ఇన్ 6 months అని చెప్పారు. మార్చికి కంప్లీట్ చేసేస్తాం ఫ్యాబ్రికేషన్. అండ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటే జూన్ లోపు క్లోజ్ చేస్తాం. పుష్కరాలకి రెడీ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎస్సీ ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎంత వాటర్ మనం పుష్ చేయగలుగుతాం? మనం కిందకి 35 lakh క్యూసెక్స్ దాకా మనం పుష్ చేయగలుగుతాం. 175 గేట్స్ సార్ టోటల్ బ్యారేజ్. 35 lakhs దాకా కూడా మనకి 86లో 35 lakhs ఇచ్చింది సార్ మ్యాక్సిమం. 35 lakhs వరకు వాటర్ తట్టుకుంటుంది. దట్స్ ఓకే. ఎవ్రీడే ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి? ఇప్పుడు ఈరోజు మనకి 27,040 అవుతుంది సార్ ఈరోజు. 27,040 క్యూసెక్ ఈరోజు వెళ్తాం. ఇది ఓన్లీ గోదావరికి, సముద్రంలోకి. కెనాల్స్కి ఏమో 14,700 మనం వాడుతున్నాం. 14,700 మ్యాక్సిమం ఎంత రిలీజ్ చేసేవాళ్ళం? మ్యాక్సిమం 15,000 సార్. 15,000 రిలీజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు. అంటే ఇప్పుడు కాలువలంతా ఎమ్మెల్యేలందరూ తిరగాలి. ఇప్పుడు కాలువలు ఆఫీస్ కలెక్టర్ల మీద తిరిగి టెయిల్ అండ్ ప్రాబ్లం రాకుండా ఆ ప్రాబ్లం మీరంతా అడ్రస్ చేయాలి. ఇరిగేషన్, ఎమ్మెల్యేస్ అండ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. మ్యాక్సిమం కెనాల్ వాటర్ ఇచ్చినా కూడా రెయిన్స్ లేకపోవడం వల్ల దీనికి ఉంటాయి డ్రై కాబట్టి అలాంటి సమయంలో మనం ఎఫిషియెంట్గా పనిచేయాలి. స్లూయిస్ అలాట్ చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు పని చేయమనండి. పని చేయకపోతే ఇంకేది అందరినీ పెట్టేసి వర్కౌట్ చేయాలి. ఒకప్పుడు అదే నేను చెప్పేది, గోదావరి అందాల సీమ అని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాల సీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు టేకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్.